లాస్ట్ వీడియోలో కొండదొర్రాజు కొండ పైకి ఎక్కి దిగించిన తర్వాత చాలా అలసిపోయామన్నమాట మేము. సో అందుకే ఈసారి మిమ్మల్ని చాలా కూల్ గా ఉండే ప్లేస్ కి తీసుకెళ్తానని చెప్పి రాజు ఇక్కడికి తీసుకొచ్చాడనమాట. నిజంగానే ఇక్కడ చాలా కూల్ గా ఉందన్నమాట. గేదెలు, ఆవులు, మళ్ళీ చిన్న చిన్న పిల్లలు, ఈ పక్కన పెద్దవాళ్ళు ఉన్నారు, అలానే పాకలు ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ చుట్టూ మామిడి తోటలు ఉన్నాయన్నమాట. సో నాకు తెలిసి ఈ మామిడి తోటలను చూసుకుంటూ, ఈ గేదెల్ని అది చూసుకుంటూ ఇక్కడే ఉండిపోయారు వీళ్ళు. చాలా బాగుందన్నమాట. ఇక్కడ చాలా కూల్ అట్మాస్ఫియర్ ఉంది. ఆ దూరాన కనిపిస్తుంది చెరువు, అది చూస్తుంటే నాకు చాలా మంచి ఫీల్ కలిగిందనమాట. కానీ మేము ఉదయం నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా, అందులోనూ అంత పెద్ద కొండెక్కి దిగిన తర్వాత నాకు ఇంకా గాలిపోయిందనమాట. సో రాజు మాత్రం ఏదో ఒలింపిక్స్ లో రన్నింగ్ రేస్ లో పరిగెట్టే వాళ్ళగా నాన్ స్టాప్ గా అలా అబ్బాయి చాలా యాక్టివ్ గా ఉన్నాడు. కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చుట్టూ ఉండే కొండలు, ఆ చెరువు అదంతా చూడగానే నాకు కూడా చాలా మంచి పాజిటివ్ వైబ్స్ నాలో క్రియేట్ అయ్యాయి అనమాట. సో ఇంకా నాలో కూడా కొంచెం ఎనర్జీ వచ్చేసింది. నేను ఇంకా వాళ్ళని అలా ఫాలో అయిపోయాను అనమాట. తమ్ముడు, నువ్వు ఒకసారి మా చెరువులో చేపలు అని చెప్పేసి వీడియో పెట్టావు కదా కుకింగ్ చేసి, అది ఇదేనా? ఆ చెరువు ఇదేనా? అయినా మాకు ఈత రాదు. అప్పుడు నువ్వు ఎక్కడ చేసావు వంట? ఎక్కడ చేసావు నువ్వు అప్పుడు? అటు సైడ్ ఒక చెరువు నాకు గుర్తుంది. ఇనుముది కదా మేము. అమ్మో, ఒరే ఒకవేళ మనం మునిగిపోతే నాకు ఈత రాదు. ఎలా నలుచు? ఒరే ఇటువైపు వస్తుంది. నువ్వు చేపలు పట్టావు అప్పుడు, ఇందులో చేపలు ఉంటాయా? చిన్న చెరువే. ఇందులో స్నానం ఎండాకాలంలో భలే ఉంటది కదా స్నానం చేస్తే. అయినా వెళ్తుంది కదా కదా ఇటువైపు వెళ్ళిపోతున్నాం ఒడ్డుకి. తమ్ముడు, ఇది ఒకవేళ మునిగిపోతే మీకు అందుతుందా? చూడు అటు సైడ్ ఏదో కట్టారు, అది వాటర్ వెళ్ళిపోకుండానా చేపలు వెళ్ళిపోకుండానా? అయితే వర్షాకాలంలో అక్కడికి వెళ్తే మీకు చేపలు దొరికేస్తాయేమో కదా. ఓకే ఓకే. ఇది మీదేనా రాజు? ఇది బోట్ మీదేనా?
చెరువు అంటే ఓ ఈ చెరువు కొనుక్కుంటారా? అలా కదరా ఇలాగంటారా కొట్ట ముందుకెళ్తాం. మరి ఇదెందుకు మధ్యలో ఇలా పెట్టారు? ఇక్కడ కొట్టేసాక మొన్న కొట్టిరిపోయినమాట చూసారా ఇవతల కొట్టుకొచ్చాం. గొట్టెందుకు వేసారు? చెరువు కప్పెట్టేస్తున్నారా? చేపలు పడుతుంది ఎంత లోతుంటుంది. ఓకే ఇప్పుడు అవతల కొట్టుకు వెళ్ళిపోతాం. వెళ్ళిపోవచ్చు. ఎలా ఇప్పుడు దిగేద్దామా ఇందులో? ఇలా దిగేసి నడుచుకొని వెళ్ళాలేమో అనుకుంటున్నా. భగవాన్ మనం ఇందులో మునిగిపోయామనుకో. మళ్ళీ ఆ గొట్టుకి వెళ్తామేమో అనిపిస్తుంది కదా. పర్లేదు, మనం ఆ గొట్టుకి వెళ్ళి అలా నడుచుకుని వెళ్ళిపోవచ్చేమో కదా. అరే నువ్వు ఇటు పక్క రారా, నువ్వు ఇటు పక్క రా. అది ఇదేనా తమ్ముడు? అది ఏరు అన్నారు, తాండవ అన్నారు, ఇదేనా? అంటే మా ఊరిలో దీనికా అసలు తాండవ ఇది కదా అక్కడ